మన రాష్ట్రంలో దేశంలో వ్యవస్థలు ఎంత అద్భుతంగా పనిచేస్తాయో అబ్బో మనకి ఇప్పటికీ చాలా ఎగ్జాంపుల్స్లో కనిపించింది. తాజాగా రామోజీరావు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఆయన చనిపోయారు కానీ మార్గదర్శి ఫైనాన్షియర్ అందులో జరిగిన అక్రమాలు, తాజాగా తెలంగాణ హైకోర్టులో ఆర్బీఐ వేసినటువంటి అఫిడవిట్ వరకు కనుక అన్నీ చూస్తే అరే ఇన్ని అద్భుతాలు ఎలా పాసిబులో మనకు అర్థం కాదు. ఒక వ్యక్తిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక సిస్టమే పనిచేసింది. ఆ సిస్టమ్ అండ చూసుకుని ఆ వ్యక్తికి యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘన, యథేచ్ఛగా పెద్ద మనిషి ముసుగులో మొత్తం డిపాజిట్లు స్వీకరించకూడదు అన్నది నిబంధన, రూల్. అది ఉల్లంఘించుకుంటూ స్వీకరించిన, అవును నిబంధనలు ఉల్లంఘించారు, స్వీకరించారు, మళ్ళీ తిరిగి ఇచ్చేశారు, ఇంక అయిపోయింది కదా అని చెప్పే వ్యవస్థలు. అలా స్వీకరిస్తే దానికి మళ్ళీ చట్టంలో 2 ఫైన్ కట్టాలని, 5 ఏళ్ళు జైలు శిక్ష అని ఇవన్నీ మర్చిపోయి ఇందులో ఇంకా చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయండి బాబు. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు ఎంపీగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఇటువంటివన్నీ బయటకు తీసే ప్రయత్నం చేశారు. కానీ లేకపోతే ఆయనదే సపరేట్ రాజ్యాంగం, అక్కడ ఒక సపరేట్ కంపౌండే కాదు ఫిల్మ్ సిటీ పేరుతో, ఆ కంపౌండ్నే ఒక రాజ్యాంగం, లోపల ఆయన ఏం చెబితే అదే నడిచింది. అది ఒక సపరేట్ రాజ్యం. ఆయన పాలించే వాళ్ళు కూడా ఆ రాజ్యం దగ్గరికి వెళ్ళి ఆయన ఒక ఏమంటారు ఇంకో దేశానికి, ఇంకో సార్వభౌమత్వ దేశానికి రాజులాగా వెళ్ళి దండం పెట్టేసి వచ్చేవాళ్ళు. యథేచ్ఛగా ఉల్లంఘన. ఎట్లా అంటే 2006లో 2600 కోట్లు డిపాజిట్లు స్వీకరించాము అని చెప్పి హైకోర్టులో ఒక అఫిడవిట్ వేశారు. అప్పుడు అది అక్రమం, తిరిగి చెల్లించాలి. అదే 2008 వచ్చేసరికి 1800 కోట్లు తిరిగి చెల్లించాము అని చెప్పి అఫిడవిట్ వేశారు. మిగిలిన 800 కోట్లు చెల్లించారో లేదో తెలియదు. తర్వాత రాజశేఖర గారు చనిపోయారు, ఇది ఎక్కడికో పోయింది. తర్వాత ఇప్పటికీ చెల్లించేసామంటారు, కానీ ఎవరెవరికి ఎక్కడెక్కడ చెల్లించారో చెప్పమంటే ఇప్పటికీ చెప్పలే. వ్యవస్థలో అడగో చెప్పండి అని, ఎవరెవరికి చెల్లించారంటే చెప్పలే. ఆ లెక్కలన్నీ అక్కడితోనే ఆగినాయా? ఇప్పటికీ అదే కొనసాగుతుంది. 2008లో ఇన్ని అక్రమాలు చేశారు కాబట్టి ఈయన మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టాలి అని చెప్పి అప్పుడు కృష్ణంరాజు అనే అధికారి నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ వేశారు. నాంపల్లి కోర్టులో పిటిషన్ వేస్తే 2008లో రామోజీరావు గారు అప్పుడు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఆయన వేసిన పిటిషన్ తప్పు, నా మీద పెట్టిన కేసులు కొట్టేయండి అని హైకోర్టు రామోజీరావు గారి పిటిషన్ని తోసిపుచ్చింది. తర్వాత నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ వేశారు. కృష్ణంరాజు ఏ కేసుల ప్రకారం అయితే నన్ను విచారించాలంటున్నారో అన్ని సెక్షన్లు కాదు, అదిగో ఈ 2-3 సెక్షన్లకే పరిమితం చేయండి అని, 2-3 సెక్షన్లకే పరిమితం చేయండి అని. సో అప్పుడు అదేముంది, అది అప్పుడు ఏమంటారు నాంపల్లి హైకోర్టు తోసిపుచ్చింది, అది కుదరదని. ఆ తర్వాత ఆయన హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే ఇన్ని అక్రమాలు ఇన్ని కనిపిస్తూ ఉన్నా, ఇంతమంది కాదన్నా కూడా అప్పుడు దీని మీద విచారణ చేపట్టినటువంటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజని మార్గదర్శి పైన ఆ అధికారి కృష్ణంరాజు దాఖలు చేసిన ఫిర్యాదులో అన్ని చర్యలు ఆపేసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు 2011లో. తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఇప్పుడు ఈ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును పక్కన పెట్టారు సుప్రీంకోర్టు. నాంపల్లి కోర్టులో రామోజీరావు గారి మీద తదుపరి చర్యలన్నీ నిలిపివేయాలని చెప్పి ఇచ్చిన తీర్పును కూడా పక్కన పెట్టారు. సరే అది అట్లా నడుచుకుంటూ ఊరికే ఉందంటే ఉంది, పోయిందంటే పోయింది, అట్లా పోయింది. తర్వాత 2019 జనవరి 1వ తేదీ ఉమ్మడి ఏమంటారు హైకోర్టు డివిజన్ జరగాలి. అంటే 31/12/2018 లాస్ట్. అయితే ఆ రోజు ఈయన మీద పెట్టిన కేసులు కొట్టివేయాలి అని చెప్పి ఒక పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ విచారణకు వచ్చే విధంగా చేసుకున్నాడు. అదే రోజు హైకోర్టు విడిపోయేకి లాస్ట్ రోజు తెచ్చుకొని ఏం చేశారు, అదే రోజు మళ్ళీ తెల్లప్రోలు రజనీనే ఈమె విచారణ చేశారు. ఆ రామోజీరావు గారి తరపున సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. అదే రోజు విచారణకు వచ్చింది, అదే రోజు వాదనలు వినిపించారు, అదే రోజు తీర్పులు ఇచ్చేసి ఈయన మీద కేసులన్నీ కొట్టేశారు. ఆమె ఆ జడ్జి గారు అద్భుతమైన వ్యవస్థలు కదా, మొత్తం కేసులన్నీ కొట్టేశారు అదే రోజే.
ఇట్లన్నీ జరుగుతున్నట్లు కేసు పెట్టిన వాళ్ళకు తెలుసు, తెలియదు. పిటిషన్ వేసిన వాళ్ళకు తెలియదు, ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అదే రోజు విచారణ అంట, వాళ్ళే వాదనలు వినిపించుకున్నారు, వాళ్ళే ఆమె జడ్జి అట తీర్పు ఇచ్చేసారు, రాజించారు, అయిపోయింది. ఎప్పటికో తెలిసింది వీళ్ళకి. ఆ తర్వాత దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అప్పుడు చంద్రబాబు గారు పట్టించుకోలే, కేసీఆర్ గారు పట్టించుకోలే. జగన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది కాసింత కదలిక వచ్చింది. చివరికి ఇంతవరకు వచ్చింది. ఆయన అక్రమాలే అని చెప్పి ఆర్బీఐ కూడా ఒక అఫిడవిట్ వేసేంతవరకు కూడా. ఎన్ని అద్భుతాలంటే, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ హెచ్యుఎఫ్ కర్తగా ఆయనే సంతకం, ప్రొపరేటర్గా ఆయనే సంతకం, మార్గదర్శి ఫైనాన్షియల్కి చైర్మన్గా ఆయనే సంతకం, ముగ్గురు మనగాళ్ళలాగా త్రిపాత్ర అభినయం. ఏమి చేసినా యథేచ్ఛగా ఎన్ని ఉల్లంఘించినా జనానికి కూడా ఆయన పెద్దనా పెదవంచి వాళ్ళకి వేరే చట్టాలు ఉంటాయి అనుకుంటారు. ఫస్ట్ జనాలకు బుద్ధి ఉండాలి. వేరే చట్టాలు ఉంటాయి అనుకుంటారు, ఒకరిని ప్రత్యేకంగా చూస్తుంటారు. వీళ్ళు ఎందుకు చూస్తారు? ఏంటి ఇదంతా? తప్పు చేయకుండా ఎందుకు రిటర్న్ చేశారు? అసలు మినిమం అది రావాలి కదా, రిటర్న్ చేస్తే అయిపోతుందా? అలా కలెక్ట్ చేసిన దానికి ఒక శిక్ష ఉంది కదా. ఒక యాక్సిడెంట్ చేసినా, ఒకరిని గుద్దేసినా వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేది, అయిపోయింది, ఇంకేసొద్దు గీసొద్దు అంటే కుదురుతుందా? ఏందో ఎవరాలు సిస్టమ్లు అట్లున్నాయి. మరి ఆ మేడం గారు ఇన్ని కనిపిస్తున్నా కూడా తెల్లప్రూల్ రజనీ అనే జస్టిస్ గారు ఎట్లా అన్ని కేసులు కొట్టేశారు, అన్నిటి మీద ఎట్లా తీర్పులు చెప్పారు మనకు అర్థం కాదబ్బా. నిజంగా వ్యవస్థలు ఇంత దారుణంగా ఎట్లుంటాయో అసలు అర్థం కాదు. ఇప్పుడైనా సరే ఆర్బీఐ అయితే అఫిడవిట్ వేసింది తెలంగాణ హైకోర్టులో, ఇది ఏమైనా ముందుకెళ్తుందా? వెళ్ళే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు ఈ విషయం దీని ఏమైనా ఒక అడుగు ముందుకు పడనిస్తారా? ఒక ప్రైవేట్ వ్యాపారి చనిపోతే కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం పెట్టి సంస్థాన సభలు పెట్టినటువంటి గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప ముఖ్యమంత్రులు, గొప్ప గొప్ప ఉప ముఖ్యమంత్రులు, గొప్ప గొప్ప ప్రభుత్వాలు మరి వీళ్ళు ఒక అడుగు ముందుకు పడనిస్తారా? ఏం జరుగుతుందో తెలియదు. బట్ అంత అక్రమాల పుట్టని తెలుసు, నిబంధనల ఉల్లంఘన అని తెలుసు, ఇంత యథేచ్ఛగా. సో జనాలు లాస్ట్కు తెలుసుకోవాల్సింది ఏంది? అరే బాబు, వ్యవస్థలు నీకోసమే నా కోసం ఎవరి కోసం అయితే చాలా ఉత్సాహంగా పనిచేస్తాయి, చాలా ఉత్సాహంగా, అంతేగాని అందరి కోసం అవి పనిచేయవు. వ్యవస్థలు నీకు నా కోసం అయితే నిబంధనల కోసం పనిచేస్తాయి, ఇంకా అందరి కోసం అంటే వాళ్ళకి ఎట్లా చెబితే అట్లా పనిచేస్తాయి, వాళ్ళు ఎట్లా చెబితే అట్లా పనిచేస్తాయి. ఇటువంటివన్నీ సాక్ష్యాలే. ఏం చేస్తాం? ఎంత దారుణం రా బాబు. ఎంత యథేచ్ఛగా ఉల్లంఘన జరిగి 20 ఏళ్ళు అయినా ఒక్క చర్య లేదు.